అంతర్జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులంతా భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ తరఫున స్వర్ణ పతాకాలు అందించడంలో వారంతా ముందుండాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగిన అండర్-19 అంతర్జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలు ముగిశాయి. పోటీల ముగింపు వేడుకకు వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలు, రన్నరప్ జట్లను సత్కరించి ట్రోఫీలు, మెడల్స్, ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు ప్రేక్షకులతో పాటు గ్యాలరీలో కూర్చుని జీవి దంపతులు ఫైనల్ మ్యాచ్ను ఆసక్తిగా వీక్షించారు. ఫైనల్లో బాలుర విభాగంలో విజేతగా నిలిచిన గుంటూరు జట్టుతో పాటు రన్నరప్ వైఎస్ఆర్ కడప జట్టు, బాలికల విభాగంలో విజేతగా నిలిచిన అనంతపురం జట్టుతో పాటు రన్నరప్గా నిలిచిన నెల్లూరు జట్టుకు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాల్గొన్న ప్రతి జట్టు క్రీడా స్ఫూర్తి, పట్టుదలతో పోరాడడం అభినందనీయమన్నారు. కోరిన వెంటనే ఈ పోటీలను వినుకొండకు కేటాయించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సమగ్ర ప్రణాళికతో పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. చేసిన వాళ్ళు చాలా టాలెంటెడ్ గా చేశారండి. వారికి అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి, రెఫరీలకు, ఇక్కడ వచ్చినటువంటి పీఈటీస్ కు వారందరికీ నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము మా వినుకొండకి కబడ్డీ గేమ్స్ కావాలని కోరినప్పుడు వెంటనే ఇచ్చినటువంటి స్టేట్ కార్యదర్శి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు, మంత్రి గారికి అలాగే స్టేట్ కార్యదర్శి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చాలా క్రీడా స్ఫూర్తితోటి చాలా చక్కగా ఆడారు. అందుకు ఫైనల్స్ కి చేరినటువంటి విన్నర్స్ అయినటువంటి బాయ్స్ గుంటూరు, అలాగే రన్నర్స్ అప్ వైఎస్ఆర్ కడప, ఈ 2 జిల్లాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి విన్నర్స్, రన్నర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా బాగా టాలెంట్ ని ప్రదర్శించారు. అలాగే మహిళల్లో స్టేట్ విన్నర్స్ గా అనంతపురం జిల్లా టాప్ వచ్చారు. వారికి ప్రత్యేక అభినందనలు. వారి మీద వీరోచితంగా పోరాడినటువంటి నెల్లూరు వారికి అభినందనలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా. ఆ విధంగా అలాగే నెక్స్ట్ 3rd, 4th ప్రైజులు సాధించిన వాళ్ళకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. చక్కగా ఫ్లడ్ లైట్లు, అట్లాగే ఇక్కడ మ్యాట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి చక్కగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక టీచర్ ఇక్కడ భోజనాలు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి అని చెప్పేసి చెప్పడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇంకా బయట నుండి వచ్చినటువంటి పీఈటీలు, ఇక్కడ మా మాస్టర్స్ కి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలా బాగా చేస్తే బాగుంటుందో, ఇంకా ఎలాంటి చేస్తే బాగుంటుందో కొన్ని సూచనలు, చిన్న లోటుపాట్లు కూడా తప్పనిసరిగా తెలియజేయండి. ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఇంతకంటే బాగా నిర్వహించే విధంగా అందరికి ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే నేను చెప్పాను, నేను కబడ్డీ ప్లేయర్, నా పక్కన ఉన్న మక్కన మల్లికార్జున గారు కబడ్డీ ప్లేయర్, అలాగే లీలావతి గారు స్పోర్ట్స్ అవార్డు తీసుకున్నారు. జావలిన్ లో కూడా షార్ట్ పుట్ జావలిన్ లో లీలావతి గారు అవార్డు తీసుకున్నారు. షకీలా గారు గేమ్స్ లో ఉన్నారు. ఈ విధంగా వేదిక మీద ఉన్న వాళ్ళు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని చూస్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి గేమ్స్ జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలండి. అన్ని స్కూల్స్ లో పీఈటీని ఇచ్చారు. నాకు పీఈటీస్ అంటే చాలా ఇష్టం అండి. ఒక స్కూల్లో క్రమశిక్షణ నేర్పాలన్నా, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తీసుకురావాలన్నా పీఈటీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందండి. హెచ్ఎం గారు, పీఈటీ, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉంటే ఏ స్కూల్ అయినా బాగా అందరు టీచర్ల సహకారం తీసుకుంటారు.